Hello everyone, how are you all? So welcome to my channel Natural Biology. This is Shankar sir. In my previous class I have completed about the Darwin's theory of evolution. Evolution అంటే ఏంది, డార్విన్ ఎవల్యూషన్ గురించి ఏ విధంగా చెప్పాడు అనేది నేర్చుకున్నాము. అండ్ దిస్ ద కంటిన్యూషన్ క్లాస్ ఆఫ్ ఏపీ అండ్ టీఎస్ 10th క్లాస్ బయాలజీ లెసన్ నెంబర్ 8 హెరిడిటీ అండ్ ఎవల్యూషన్. ఓకే, మనం ఎవల్యూషన్ అనే టాపిక్ లో ఉన్నాము, రైట్? సో టుడే క్లాస్ ఈజ్ అబౌట్ ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్. మరి ఎవల్యూషన్ జరిగింది అని చెప్పడానికి కొన్ని ప్రూఫ్స్ అయితే ఉండాలి, అవునా కాదు? మనం దేన్ని ఊరికే నమ్మం, అవునా? అవునా, నిజంగానా? ప్రూఫ్ ఏంద్రా అంటావా ఏదైనా సిచ్యువేషన్ వస్తే, అవునా? సో సడన్ గా అయితే మనం నమ్మం. మరి ఇంత పెద్ద చేంజెస్ జరుగుతున్నాయి ఆర్గానిజమ్స్ లో, ఎవల్యూషన్ జరిగింది అని చెప్పడానికి కొన్ని ప్రూఫ్స్ ఉండాలి. దట్ ఆర్ కాల్డ్ ఎవిడెన్సెస్. ఓకే, సో ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్, అవునా? ఎవల్యూషన్ జరిగింది అని చెప్పడానికి చూద్దాం. ఓకే, రైట్. So there are some proofs are given here in the textbook. One is the first proof from homologous and analogous organs, and the second proof from embryology, and the third proof from fossils. Okay, so these are the three evidences are given to prove evolution is took place. Evolution jarigindi అని చెప్పడానికి three proofs అన్నమాట. Let's learn one by one. Okay, ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుందాం. Come to homologous organs. ఎప్పుడైనా చూడండి, హోమో అనేది వస్తే హోమో అంటే సేమ్, అవునా? సేమ్. హోమోలాగస్ ఆర్గాన్స్, ఈ హోమోలాగస్ ఆర్గాన్స్ అంటే ఏంది, అవునా? ఇవి ఎవల్యూషన్ కి ఏ విధంగా ప్రూఫ్ ఇస్తాయి అనేది చూద్దాం, రైట్? సో వీ కెన్ సీ సమ్ ఇమేజెస్, అవునా? ఇక్కడ ఇమేజెస్ డిస్ప్లే అవుతాయి, చూడండి. హ్యాండ్ ఆఫ్ మ్యాన్, మనిషి యొక్క చేయి చూడండి. దిస్ అరేంజ్మెంట్, బోన్ ప్యాటర్న్, స్పెషల్లీ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హ్యాండ్ ఆర్ బోన్ ప్యాటర్న్ ఆఫ్ ద హ్యాండ్ ఒకవేళ చూసుకుంటే, ఇక్కడ ఉండే బోన్, లార్జ్ బోన్, దీన్ని ఏమంటారు అంటే హ్యూమరస్ అంటారు, అవునా? హ్యూమరస్. అండ్ ఇక్కడ రెండు బోన్స్ ఉంటాయి, ఓకే, ఉల్నా అండ్ రేడియస్, అవునా? ఇక్కడైతే కార్పెల్స్, మెటాకార్పెల్స్, పెలాంజస్ అని ఇలా బోన్స్ అరేంజ్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది హ్యాండ్ ఆఫ్ మ్యాన్. కమ్ టు ఫోర్ లింబ్ ఆఫ్ వేల్. బ్లూ వేల్ యొక్క ఫోర్ లింబ్ ఒక ముందు ఏమంటారు, స్విమ్మర్ కి హెల్ప్ అయ్యే ఆర్గాన్స్ అనమాట. కాళ్ళు ఆర్ ముందు చేతులు ఏమన్నా అనొచ్చు, ఫోర్ లిమ్స్ అంటారు. అందులో కూడా చూడండి, ప్యాటర్న్ ఇస్ సేమ్. హ్యూమరస్ ఉంది, ఉల్నా రేడియస్, మెటాకార్పెల్స్, కార్పెల్స్, మెటాకార్పెల్స్, పెలాంజెస్ ఉన్నాయి. లెగ్ ఆఫ్ చీతా, ఓకే, వింగ్ ఆఫ్ బ్యాట్, క్లాస్ ఆఫ్ ర్యాట్. సో ఈ ఇమేజ్ అన్ని చూస్తే వాటి యొక్క ఇంటర్నల్ బోన్ ప్యాటర్న్, బోన్ అరేంజ్మెంట్ అనేది సేమ్ ఉంది. అండ్ దేర్ ఆరిజిన్ ఆల్సో సేమ్. బోన్ అరేంజ్మెంట్ ఇస్ సేమ్ అండ్ ఆరిజిన్ ఇస్ సేమ్. ఇవన్నీ మామెల్స్ అన్నమాట. వాట్ ఆర్ దీస్ ఆర్ ద మామెల్స్. బట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ దేర్ ఫంక్షన్ అండ్ దేర్ ఎక్స్టర్నల్ ఫార్మ్, ఈవెన్ బయట నుంచి చూస్తే వేరుగా ఉన్నాయి, వాటి ఫంక్షన్ కూడా వేరుగా ఉంది. చూడండి, హ్యాండ్ ఆఫ్ మ్యాన్, మనకు చేతి ఎందుకు, గ్రాస్పింగ్, పట్టుకున్నాను, గ్రాస్పింగ్. ఫోర్ లింబ్ ఆఫ్ వేల్, అది స్విమ్మింగ్ హెల్ప్ అవుతుంది, ఓకే. లైక్ వైజ్ లెగ్ ఆఫ్ చీతా ఫర్ రన్నింగ్, వింగ్ ఆఫ్ బ్యాట్ ఫర్ ఫ్లయింగ్, క్లాస్ ఆఫ్ ర్యాట్ ఫర్ డిగ్గర్, అవునా, తవ్వడానికి హెల్ప్ అవుతాయి. సో ఈ విధంగా ఇటువంటి ఆర్గాన్స్ ఏమంటారు అంటే హోమోలాగస్ ఆర్గాన్స్ అంటారు. సార్ ఎలా రాయాలి ఎగ్జామ్ లో? మరి సేమ్, ద ఆర్గాన్స్ విచ్ హ్యావ్ సేమ్ ప్యాటర్న్ ఇన్ బోన్ అరేంజ్మెంట్ అండ్ ఆల్సో సేమ్ ఇన్ ఆరిజిన్ బట్ డిఫరెంట్ ఇన్ దేర్ ఎక్స్టర్నల్ ఫార్మ్ అండ్ ఫంక్షన్. సో such type of organs are known as homologous organs. ఓకే, ఎగ్జాంపుల్స్ ఇవి రాయాలి. సో ఈ విధంగా ఎవాల్యుయేట్ అంటే ఇవి చూడ్డానికి సేమ్ ప్యాటర్న్ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంది? నాన్న నేను అనుకున్నట్టే అనుకున్నాను, నువ్వు నేను సేమ్ టు సేమ్. సేమ్ టు సేమ్ అంటే ఏంది? ఐదర్ దే బిలాంగ్స్ టు ద సేమ్ ఫ్యామిలీ ఆర్ సేమ్ అన్సెస్టర్స్. వీళ్ళ యొక్క అన్సెస్టర్స్, ఫోర్ ఫాదర్స్ సేమ్ అయి ఉండొచ్చు అనే ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ అయితే ఇస్తున్నాయి. ఓకే, రైట్. దిస్ టైప్ ఆఫ్ ఎవల్యూషన్, ఇటువంటి ఎవల్యూషన్ ఏమంటారు అంటే మరి డైవర్జెంట్ ఎవల్యూషన్ అంటారు. ఏమంటారు? డైవర్జెంట్ ఎవల్యూషన్. ఇంపార్టెంట్ అన్నమాట. కమ్ టు అనలాగస్ ఆర్గాన్స్. ఓకే, అనలాగస్ ఆర్గాన్స్. అనలాగస్ ఆర్గాన్స్ అంటే ఏంది? యూ కెన్ సీ ద ఇమేజ్. ఒక ఇమేజ్ చూడొచ్చు మనం. ఇట్ ఈస్ అ వింగ్ ఆఫ్ బ్యాట్ అండ్ వింగ్ ఆఫ్ బర్డ్. అవునా, ఇక్కడ బోన్ ప్యాటర్న్ అనేది సేమ్ గా లేదు. సో దాని గురించి అనలాగస్ ఆర్గాన్స్ కి ఈ డెఫినేషన్స్ ఇస్తున్నాను. సేమ్ అనేది తీసేసి మనం ఏం చేయాలి? డిఫరెంట్. దే ఆర్ డిఫరెంట్ ఇన్ బోన్ ప్యాటర్న్. బోన్ అరేంజ్మెంట్ ఈజ్ నాట్ సేమ్. అవునా, సేమ్ గా లేదు. వింగ్ లో అయితే, బ్యాట్ లో అయితే ఇవన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? హ్యూమరస్, ఉల్నా రేడియస్, అవునా,
హ్యూమరస్, ఉల్నా రేడియస్, కార్పెల్స్, మెటాకార్పస్ ఇలాంటి బోన్ ఉన్నాయి. బట్ వింగ్ ఆఫ్ బర్డ్ లో అయితే లేవు అవునా. ఒక మెయిన్ బోన్ స్టార్ట్ అయ్యి ఒక సైడ్ లో ఒక చైన్ ఆఫ్ బోన్స్ వెళ్తున్నాయి. సో బోన్ ప్యాటర్న్ ఈజ్ నాట్ సేమ్ అండ్ ఆరిజిన్ ఆల్సో నాట్ సేమ్. బ్యాట్ ఇస్ అ మామెల్, బర్డ్ ఇస్ అ ఏవ్స్. బట్ దేర్ ఎక్స్టర్నల్ ఫార్మ్ బయట నుంచి చూడడానికి రెక్కల్లాగా కనిపిస్తున్నాయి. బోత్ ఆర్ సేమ్. ఓకే, ఫంక్షన్స్ ఆల్సో సేమ్. ఇక్కడ డిఫరెంట్ తీసేసి అక్కడ సేమ్ రాయాలి. సో సచ్ టైప్ ఆఫ్ ఆర్గన్స్ ఇన్ విచ్ pattern of bone arrangement is different and origin is different, but their external form and functions are same. Such type of organs are called analogous organs. Example: wing of bat, wing of bird, wing of insect. Okay, ఇవన్నీ అనలాగస్ ఆర్గన్స్. అంటే వాటి యొక్క ఎక్స్టర్నల్ ఫార్మ్ సేమ్ ఉందంటే ఇవి కూడా కామన్ ancestors కలిగి ఉన్నాయేమో అనే మన ఎవిడెన్స్ ని ఇస్తున్నాయి అనమాట. సో హోమోలాగస్ ఆర్గన్స్, అనలాగస్ ఆర్గన్స్ అనేటివి ఎవల్యూషన్ జరిగింది అని చెప్పడానికి ఒక ఎవిడెన్స్ ని ఇస్తున్నాయి. లెట్ us learn one more evidence. ఇంకొక స్ట్రాంగ్ ఎవిడెన్స్ గురించి నేర్చుకుందాం. దట్ వన్ ఇస్ ద ఎంబ్రియాలజీ. ఏంటిది? ఎంబ్రియాలజీ. వాట్ ఈస్ మీన్ బై ఎంబ్రియాలజీ? ఎంబ్రియో అంటే తెలుసు కదా. ఓకే, ఆఫ్టర్ ద ఫర్టిలైజేషన్ ద జైగాట్ రిపీటెడ్లీ డివైడ్స్ అండ్ ఇట్ బికమ్ ఏ ఎంబ్రియో. అవునా? ఈ ఎంబ్రియోస్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం ఒకసారి. ఒక ఫస్ట్ ఇమేజ్ పెట్టాను, ఇది చూడండి. అవునా? సో వీ కెన్ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంబ్రియోస్. మరి ఈ ఎంబ్రియో ఏ ఆర్గానిజం అయి ఉంటుందో నువ్వు గుర్తుపడతావా? ట్రై టు ఐడెంటిఫై. అవునా? నో, ఇట్ ఈస్ వెరీ టఫ్. నువ్వే కాదు, ఈవెన్ మంచి ఎంబ్రియాలజిస్ట్, వెల్ క్వాలిఫైడ్ ఎంబ్రియాలజిస్ట్, ఈ ఎంబ్రియాలజిస్ట్ గురించి చదివిన పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా గుర్తుపట్టలేరు. ఎందుకు? వై దే ఆర్ సేమ్? బికాస్ దే మైట్ హ్యావ్ సేమ్ ancestors. వాళ్ళ యొక్క పూర్వీకులు సేమ్ ఉండేవాళ్ళేమో, కాదు నిజంగా ఉండే వాళ్ళే అనే ఎవిడెన్స్ అయితే ఇస్తుంది. అవునా కదా? నాట్ ఓన్లీ వి, ఈవెన్ వెల్ క్వాలిఫైడ్ ఎంబ్రియాలజిస్ట్ ఆల్సో కెనాట్ ఐడెంటిఫై విచ్ ఎంబ్రియో బిలాంగ్స్ టు విచ్ ఆర్గానిజం. ఇక ఇంతకన్నా ప్రూఫ్ కావాలా నీకు చేంజెస్ జరిగాయని చెప్పడానికి? అంటే ఒకప్పుడు సేమ్ ఉండేటివి రాను రాను పరిస్థితులకు తగ్గట్టు అవి చేంజ్ అయిపోయాయి. ఓకే, బేస్డ్ ఆన్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్, బేస్డ్ ఆన్ దేర్ హ్యాబిటాట్, వాళ్ళు నివసించే ప్రదేశాన్ని బట్టి, తినే ఫుడ్ ని బట్టి రకరకాల చేంజెస్ వచ్చాయి అని ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ అన్నమాట. అవునా? ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇమేజ్ లో వీ కెన్ ఐడెంటిఫై, ఓహో దిస్ ఈస్ ద ఫిష్, ఇది సాలమాండర్ ది, ఇది టార్టాయిస్ ది, ఇది హ్యూమన్ బీయింగ్ ఎంబ్రియో అని సెకండ్ థర్డ్ ఇమేజ్ చూస్తే గానీ మనకు అర్థం కావట్లేదు. అంటే దిస్ వన్ ఇస్ ద స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఫర్ ద వాట్? ఎవల్యూషన్. ఓకే, సో స్టడీ ఆఫ్ ఎంబ్రియోస్ అండ్ దేర్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ నోన్ యాజ్ ఎంబ్రియాలజీ. 1 మార్క్ లో రావచ్చు, 2 మార్క్స్ లో రావచ్చు. వాట్ ఈజ్ ఎంబ్రియాలజీ? దీన్నే డెవలప్మెంటల్ బయాలజీ కూడా అంటారు. ఆఫ్టర్ ద బర్త్ లో కూడా, పుట్టిన తర్వాత కూడా మనలో చేంజెస్ వస్తాయి. ఓకే, సో ఈ ఎంబ్రియో ఏ విధంగా డెవలప్ అవుతుంది బిఫోర్ ద బర్త్, ఆఫ్టర్ ద బర్త్, టుగెదర్ కాల్డ్ as డెవలప్మెంటల్ బయాలజీ. ఓకే, కమ్ టు వన్ మోర్ ఎవిడెన్స్ ఫ్రమ్ ఫాజిల్స్. ఫాజిల్స్ అంటే ఏంటి? అవునా, శిలాజాలు, ఒకప్పుడు నివసించినవి. అవునా, ద రిమైనింగ్ ప్రిజర్వ్డ్ ట్రేసెస్ ఆఫ్ వన్స్ లివ్డ్ ఆర్గానిజమ్స్, ఎక్స్టింక్ట్ ఆర్గానిజమ్స్. అవునా, అవి ట్రేసెస్ కావచ్చు, వాటి ముద్రలు కావచ్చు, వాటి బోన్ స్ట్రక్చర్ ఆర్ స్కెలిటన్ కావచ్చు, అవునా, వాటి యొక్క గుర్తులు ఏ రూపంలో మనకు దొరికినా వాటిని ఫాజిల్స్ అంటారు. అవునా, ఏన్షియంట్ లైఫ్ ఫార్మ్స్. ఫాజిల్స్ ఆర్ ద ఏన్షియంట్ లైఫ్ ఫార్మ్స్ ఆర్ ప్రిజర్వ్డ్ ట్రేసెస్ ఆఫ్ ఎక్స్టింక్ట్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ ఫాజిల్స్. 2 మార్క్స్ లో అడిగితే గంత రాస్తే సరిపోతుంది. ప్రిజర్వ్డ్ ట్రేసెస్ ఆఫ్ ఎక్స్టింక్ట్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ ఫాజిల్స్. ఒకప్పుడు నివసించిన వాటి యొక్క గుర్తులు గాని, ముద్రలు గాని, స్కెలిటన్ గాని, మోల్డ్స్ గాని, ఇంప్రింట్స్ ఏ రూపంలో దొరికినా వాటిని ఫాజిల్స్ అంటారు. ఓకే, అండ్ జియాలజిస్ట్ కెన్ టెల్ ద ఏజ్ ఆఫ్ ఫాజిల్స్. ఓకే, జియాలజిస్ట్ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ ఎర్త్. ఎర్త్ యొక్క లేయర్స్ గురించి, ఎర్త్ లో దొరికే విలువైన వస్తువుల గురించి చదివే అధ్యయనమే జియాలజీ. ఓకే, మరి ఈ జియాలజిస్ట్ ఈ ఫాజిల్స్ ఏ కాలం నాటివి కూడా చెప్తారట. ఓకే, అండ్ దేర్ ఇస్ ఎ బ్రాంచ్ ఆఫ్ బయాలజీ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ ఫాజిల్స్. ఈ ఫాజిల్స్ గురించి చదివే బ్రాంచ్ ఆఫ్ బయాలజీ పేలియంటాలజీ. చాలా ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్. వాట్ ఈస్ పేలియంటాలజీ? ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ ఫాజిల్స్ ఈజ్ నోన్ యాజ్ పేలియంటాలజీ. ఓకే, ఇది ఫాజిల్స్ ఏ కాలం నాటివో చెప్పడానికి ఒక మెథడ్ ఉంది. దట్ వన్ ఇస్ ద కార్బన్ డేటింగ్ మెథడ్. ఏముంది? కార్బన్ డేటింగ్ మెథడ్. మరి కార్బన్ డేటింగ్ మెథడ్ అంటే ఏంది? అసలు ఒక ఫాజిల్ యొక్క ఏజ్ ని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అనేది నేర్చుకుందాం. అయితే
10th క్లాస్ లెవెల్లో జస్ట్ సమ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది ఇచ్చాడు. నిజంగా కార్బన్ డేటింగ్ మెథడ్ గురించి తెలియాలంటే మనకు చాలా ఒక క్లాస్ కావాలి, ఇంకొక క్లాస్ అయితే కావాలి, అవునా కదా. సో లైక్ బట్ వాట్ ఎవర్ గివెన్ హియర్ అబౌట్ ద కార్బన్ డేటింగ్ మెథడ్ వి విల్ లెర్న్. కార్బన్ డేటింగ్ మెథడ్ ఈజ్ ఎ మెథడ్ టు డిటర్మైన్ ద ఏజ్ ఆఫ్ ఫజిల్స్. ఈ ఫజిల్ ఏ కాలం నాటిదో తెలుసుకోవడానికి వాడే ఒక మెథడ్. అయితే ఎవ్రీ ఆర్గానిజం, ఇది ఒక ఆర్గానిజం అనుకుందాం, ఈ ఎవ్రీ ఆర్గానిజం మేడప్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్. స్పెషల్లీ మనలో ఏముంటాయి మెయిన్ మెటీరియల్స్? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇలా ఉంటాయి కదా. కార్బన్ చూసుకున్నాం, C6H12O6 అనేది ఒక కార్బోహైడ్రేట్, గ్లూకోజ్. అంటే ఇందులో కార్బన్ అనేది ఉంది, మన బాడీలో కార్బన్ ఉంది, కార్బన్ కార్బన్. అంటే కార్బన్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆర్ ఇంపార్టెంట్ మెటల్ ఇన్ ద బాడీ. మన బాడీలో మొత్తం ఎక్కువ శాతం కార్బన్ ఉంటుంది. అందుకే కార్బన్ ఉంటే దాన్ని ఆర్గానిక్ అంటారు, మనల్ని ఆర్గానిజం అంటారు, అవునా కదా. ఆర్గానిజం, ఆర్గానిక్ ఫుడ్, అవునా. సో లైక్ ఎవ్రీథింగ్, లైక్ కాల్షియం కార్బోనేట్ ఉంటుంది కదా బోన్ లో, అవునా. కార్బోహైడ్రేట్ లో కార్బన్ ఉంటుంది, ప్రోటీన్స్ లో కార్బన్ ఉంటుంది, ఫ్యాట్స్ లో కార్బన్ ఉంటుంది, అన్నిట్లో కార్బన్ ఉంటుంది, రైట్. ఇప్పుడు ఇది బతుకున్నప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ అనేది ఉంటుంది బాడీలో, ఓకే రైట్. కార్బన్ గురించి మాట్లాడితే నార్మల్ కార్బన్, ఇది నార్మల్ కార్బన్ అనుకుందాం సి. ఇందులో ఉండే న్యూట్రాన్స్ ఒక 6 ఉంటాయి, ఇందులో ఉండే ప్రోటాన్స్ కూడా ఒక 6 ఉంటాయి, ఓకే. నార్మల్ కార్బన్ లో వాటి యొక్క అటామిక్ నంబర్ ఇస్ 6 అండ్ అటామిక్ మాస్ ఇస్ 12, అవునా. ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ బట్టి దిస్ ఇస్ ద నార్మల్ కార్బన్, మన బాడీలో ఉండే నార్మల్ కార్బన్. దీంతో పాటు ఇంకొక ఫామ్ ఉంటుంది, ఈ కార్బన్ యొక్క ఇంకొక ఫామ్ కూడా ఉంటుంది మన బాడీలో. ఏంటది? దట్ వన్ ఇస్ ద రేడియో యాక్టివ్ కార్బన్. ఏముంటుందట? రేడియో యాక్టివ్ కార్బన్. ఇందులో ఉండే న్యూట్రాన్స్ అనేటివి 6 ఉంటాయి, కార్బన్ 6 ఉంటాయి న్యూట్రాన్స్. బట్ బయట ఉండే ప్రోటాన్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి, ఓకే. ఎన్ని ఉన్నాయి అంటే ఒక 8 ఉంటాయి. న్యూట్రాన్స్ అనేటివి 8 ఉంటాయి, 8 ఉన్నప్పుడు టుగెదర్ కలిపి ఎంత ఉంటుంది అంటే ఈ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ కలిపితే దగ్గర 14 ఉంటుంది, అవునా. సో దిస్ వన్ ఇస్ ద స్ట్రక్చర్. అంటే కార్బన్ యొక్క ఫార్మ్స్ 2 ఉన్నాయి కదా, C612, C614. అంటే 12, 14 అనే 2 ఫార్మ్స్ ఉన్నాయి. కాబట్టి వీటిని ఐసోటోప్స్ అంటారు. Isotopes. So what are isotopes? The element which have same atomic number but different atomic mass. వాటి యొక్క మాస్ తేడా ఉంటే వాటిని ఐసోటోప్స్ అంటారు. అంటే మన బాడీలో కూడా ఈ కార్బన్ యొక్క ఐసోటోప్స్ ఉంటాయి. C12 గానీ C14 గానీ ఇటువంటి ఐసోటోప్స్ ఉంటాయి. నార్మల్ గా మనం బతుకున్నప్పుడు ఫర్ అమౌంట్ ఆఫ్ ఐసోటోప్స్ ఉన్నాయి ఈ బాడీలో. కార్బన్ అంటే పర్టికులర్ రేషియో, ఒక స్టేబుల్ రేషియోలో ఉంటాయి మనం బతుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ C12, C14 అనుకుందాం, మనకు ఒక పర్టికులర్ రేషియోలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 10,000 అనుకుందాం, లేదా 1000, లేదా ఇది ఒక యావరేజ్ గా చెప్తున్నాను, ఒక 2 అనుకుందాం, 1000:2 అనుకుందాం, అవునా. ఈ స్టెబిలిటీ అనేది మన బాడీలో ఉంటుంది ఎప్పుడు బతుకున్నప్పుడు. బట్ ఆఫ్టర్ ద డెత్, ఒకవేళ చనిపోతే మన యొక్క బోన్ స్కెలిటన్ ఉంటే, అవునా, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? దిస్ C14 ఈస్ గోయింగ్ టు రెడ్యూస్డ్. ఒక రేట్ లో, పర్టికులర్ రేట్ లో అది తగ్గిపోతూ ఉంటుంది, అవునా. లైక్ ఇప్పుడు 2 ఉంది, ఆఫ్టర్ సమ్ ఇయర్స్, అవునా, ఒక 50 years, 1000 years తర్వాత ఈ C12, C14 రేషియో అనేది తగ్గిపోతుంది. ఇది 1000 ఉంటుంది, ఇది తగ్గదు, ఇదే తగ్గుతుంది. లేదా ఫర్ ఎగ్జాంపుల్ 0.5, 1 వచ్చింది అనుకున్నాం, అంటే తగ్గిపోయింది. ఏ రేషియోలో కార్బన్ 14 యొక్క ఐసోటోప్స్ తగ్గుతున్నాయి అని క్యాల్కులేట్ చేసి దాని యొక్క ఏజ్ ని ఫైండ్ అవుట్ చేస్తారు, ఓకే. నార్మల్ గా C14 అనేది, ఎవ్రీ 5730 years కి ఇది సగానికి తగ్గిపోతుంది. ఇట్ బికమ్ హాఫ్. ఎంత అవుతుందట? C14 ఈస్ గోయింగ్ టు బికమ్ హాఫ్.
by calculating the half-life period of isotopes of carbon, paleontologist or geologist can tell the age of fossil. అది ఏ కాలం నాటిదో చెప్తారు. దీనికి క్యాలిక్యులేషన్ పార్ట్స్ ఉంటాయి, అది ఇక్కడ చెప్తే అర్థం కాదు. 10th క్లాస్ లెవెల్లో అంతకన్నా ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి యూ డోంట్ వరీ. ఓకే, సో కార్బన్ డేటింగ్ మెథడ్ ఈస్ అ మెథడ్ టు డిటర్మైన్ ఏజ్ ఆఫ్ fossils. Here they use the radioactive elements. అవునా, ఇలాంటివి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ వాడతారు అనమాట. అది కార్బన్ కావచ్చు, కార్బన్, యురేనియం అండ్ పొటాషియం. ఓకే, ఇలాంటి రేడియో యాక్టివ్ మెటల్స్ ని వాడి వాటి యొక్క ఐసోటోప్స్ ని క్యాల్కులేట్ చేసి వాటి యొక్క ఏజ్ ని చెప్తారు. సో దట్ వన్ ఇస్ ద కార్బన్ డేటింగ్ మెథడ్స్. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. రైట్, కమ్ టు ఫాజిల్. రీసెంట్ గా ఏ రేర్ ఫాజిల్ ఆఫ్ డైనోసార్ అండ్ కీటోసార్ బిలాంగ్ టు లోవర్ జురాసిక్ ఏజ్. లోవర్ జురాసిక్, ఎప్పుడో ఉన్న జురాసిక్ పీరియడ్ కాలం నాటి ఈ డైనోసార్ యొక్క ఫాజిల్ అనేది ఎక్కడ దొరికిందట అంటే రీసెంట్లీ యామన్పల్లి ఆఫ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. అది నియర్ దగ్గర 160 మిలియన్స్ ఇయర్స్ ఎగో, ఒక 160 మిలియన్ సంవత్సరాల కిందటేదట అది ఫాజిల్. ఓకే, అండ్ ఇట్స్ హైట్ ఈస్ లెంత్ 14 మీటర్స్ లెంత్ ఉందట, 5 మీటర్స్ హైట్ ఉందట. అండ్ ఇట్ ఈస్ ప్రిజర్వ్డ్ ఎట్ బిఎం బిర్లా సైన్స్ సెంటర్ హైదరాబాద్. బిర్లా మ్యూజియం లో దీన్ని భద్రపరిచారట. వీలైతే ఒకసారి వెళ్తే ఎప్పుడన్నా చూడండి. అవునా, సో దిస్ ఇస్ ఫాజిల్స్. ఇవి ఒక కాలం నాటివి బతుకున్నాయని మనకు ప్రూఫ్ ఇస్తున్నాయి. దే ఆర్ గివింగ్ ఎవిడెన్స్ టు అస్. అమ్మా, ఇంతకు ముందు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఇటువంటి ఉండేటివి అంటే వీటి నుంచి ఇప్పుడుకున్న రెప్టైల్స్ కానీ ఇప్పుడున్న బర్డ్స్ కానీ మనకు వచ్చాయన్నమాట. అవునా, సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఫర్ ఎవల్యూషన్. ఎవల్యూషన్ జరిగింది, ఒకప్పుడు ఇవి ఉండే అని దొరికాయి కదా మనకు ప్రూఫ్స్. సో ఫజిల్స్ ఆల్సో గివింగ్ ఎవిడెన్స్ ఫర్ ద ఎవల్యూషన్. అవునా, అయితే కొన్ని ఆర్గానిజమ్స్ ఉంటాయి, లైక్ యూ కెన్ సీ ద ఇమేజ్ ఆఫ్ ఎ బర్డ్. అది బర్డ్ ఆ రెప్టైల్ ఒకసారి చూడండి. చూస్తే బీక్ ఉంది, ద క్యారెక్టర్ లైక్ బీక్ ఈజ్ లైక్ ఎ బర్డ్. వింగ్స్ ఉన్నాయి దానికి లైక్ ఎ బర్డ్. అవునా, క్లాస్ ఉన్నాయి కింద కాళ్ళ దగ్గర. అవునా, బర్డ్స్. ఫెదర్స్ కూడా ఉన్నాయి లైక్ బర్డ్స్. అండ్ వింగ్, ఫెదర్, బీక్, క్లాస్, దీస్ ఆర్ లుకింగ్ లైక్ బర్డ్స్. అవి బర్డ్స్ కి పోలున్నాయి. ఇంకొన్ని క్యారెక్టర్ చూస్తే టీత్స్ అనేటివి దాని కర్వ్డ్ టీత్స్ ఉంటాయి. దే హ్యావ్ కర్వ్డ్ టీత్స్. లాంగ్ టెయిల్ ఉంది, లాంగ్ టెయిల్. స్కేల్స్ ఉన్నాయి బాడీ పైన. సో కర్వ్డ్ టీత్స్, లాంగ్ టెయిల్, స్కేల్స్ ఆన్ ద బాడీ ఆర్ రిజంబుల్ లైక్ రెప్టైల్స్. అంటే ఈ కొన్ని క్యారెక్టర్స్ రెప్టైల్స్ లాగా ఉన్నాయి, కొన్ని క్యారెక్టర్స్ బర్డ్స్ లాగా ఉన్నాయి. సో ఇటువంటి వాటిని కనెక్టింగ్ లింక్స్ అంటారు. సో ఆర్కియోప్టెరిక్స్ ఈజ్ ఎ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ రెప్టైల్స్ అండ్ బర్డ్స్. అవునా, సో ఇటువంటి కొన్ని క్యారెక్టర్స్ ఇటు నుంచి ఇటు, కొన్ని క్యారెక్టర్స్ అటు నుంచి ఉంటే వాటిని కనెక్టింగ్ లింక్స్ అంటారు. సో ఆర్కియోప్టెరిక్స్ ఈజ్ ఎ కనెక్టింగ్ లింక్. 2 మార్క్స్ లో రావచ్చు. What are connecting links? Give one example. Okay, so organisms which have the characters of both organisms or belongs to both classes కావచ్చు, both genus కావచ్చు, ఆర్డర్, హైరార్కీ ఆఫ్ ఆర్డర్ లో అటువంటి వాటిని కనెక్టింగ్ లింక్స్ అంటారు. ఓకే, సో థ్యాంక్ యూ అండి. దిస్ ఇస్ టుడేస్ క్లాస్. ఇంకా ఈ లెసన్ చాలా తొందరగా అంటే నెక్స్ట్ క్లాస్ లోనే దీన్ని క్లోజ్ చేసేస్తాను. అదే విధంగా చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి. ఎక్కడి నుంచి అంటే ఏపీ నుంచి. అయితే తెలంగాణ ప్రకారం టిఎస్ బయాలజీ ప్రకారం అయితే ఆల్మోస్ట్ ఈ హెరిడిటీ లెసన్ రేపటితో అయిపోతుంది. అంటే వాళ్ళకి ఇచ్చిన సిలబస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అవునా, ముందే అన్నాను కదా, నేను మాక్సిమం ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు కంప్లీట్ ద సిలబస్. అవునా, ఇంకా 1 మంత్ ఉంది. ఆ 1 మంత్ లో మీరు ప్రిపేర్ కావచ్చు. అయితే కమ్ టు ఏపీ సిలబస్ కి వచ్చేసరికి చాలా మంది అడుగుతున్నారు, సార్ కొంచెం ఫాస్ట్ గా చెప్పండి సార్, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. అవునా, ఇంకా 2 లెసన్స్ ఉన్నాయట వాళ్ళకి, అవర్ ఎన్వైరన్మెంట్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. సో కొంచెం ఫాస్ట్ గా అప్లోడ్ చేయండి సార్ అంటున్నారు. తప్పకుండా న్యాచురల్ రిసోర్సెస్ అనే లెసన్ ని ఎవరు అడిగారు అబ్బాయి, ఐ థింక్ రెహాన్ అనుకుంటా, ఎస్కే రెహాన్. సో ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు కంప్లీట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అవునా, న్యాచురల్ రిసోర్సెస్ అయితే దగ్గర ఒక 5 to 6 క్లాసెస్ లో అయిపోయేలా నేను చేస్తాను. బై నెక్స్ట్ వీక్ లో ఐ విల్ ట్రై టు కంప్లీట్ దట్ లెసన్. అవునా, ఒకవేళ నెక్స్ట్ వీక్ లో కాకపోయినా 10 డేస్ లో అంటే ఎవ్రీ డే బై డే వస్తుంది కాబట్టి ఒక 5 క్లాసెస్ లో అయితే క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఆర్ ఎన్వైరన్మెంట్ లెసన్ కూడా మాక్సిమం కంప్లీట్ చేసేలా చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ అండి.
మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడున్న 10th క్లాస్ స్టూడెంట్స్ మీ యొక్క 9th క్లాస్ స్టూడెంట్స్ కి చెప్తే వాళ్ళకు అంటే కంటిన్యూ అయ్యేలా ఉంటుంది అనమాట. ఛానల్ అనేది కంటిన్యూ అయ్యేలా ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే.